హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. మేమైతే ఇంకో చింత చిగురుకు వేసాం, కోయటానికి అయితే వెళ్తున్నాము. ఇంకా పచ్చటి వాతావరణం, బాగా వారం పోలు, ఎండ కూడా కొడుతుంది. మా తోటి కోడలు అక్క హాయ్ చెప్పండి అక్క. చింత చిగురుకు అయితే వెళ్తున్నాం. మేమైతే దగ్గరికి అయితే వచ్చినాము. చాలా బాగుంటుంది మా ఊరు. ఇట్లా రోడ్డు ఇదంతా వర్షం పడ్డది కదా, దుక్కులు కూడా స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తావు అక్క చింత చిగురుతో నువ్వు? అంటే ఇంట్లో పప్పులతోటి, పప్పులు వేస్తే బాగుంటుంది. ఒట్టి చేపలకు కూడా వేస్తారు కదా. నేనైతే నూరుదాం అనుకుంటా, చట్నీ వేద్దామని చూస్తున్నా. చాలా రోజులు అవుతుంది. చింత చిగురుతోటి పచ్చడి కూడా బాగుంటుంది కదా. టమాటాలు పచ్చిగా వేసి నూరొచ్చు ఫ్రెండ్స్, బాగా టేస్ట్ ఉంటుంది. ఇగో స్కూల్ బస్ అయితే వెళ్తుంది. ఇంకా దగ్గరికి అయితే వచ్చినాము. ఇగో చింత చిగురు చెట్టు కాడికి అయితే వచ్చినాము. మా బిడ్డ అయితే దొరకదా అని పోయి ఫస్ట్ అయితే తెంపుతుంది. ఇంకో మా తోటి కూడా ఈమె కూడా మా ఏరాలు అయితే తెంపుతుంది. మరి నాకైతే ఏమిస్తారో తెలియదు, నేను కూడా అయితే తెంపుకుంటున్నా. ఇగో పచ్చగా ఉంది చూడండి, ఎంత బాగుందో చెట్టు అయితే. ఇట్లా కొనాలి తెంపక, మంచి పుల్లగా ఉంటుంది. దీంతో అయితే చట్నీ వేసి రేపైతే చూపిస్తాం. చాలా బాగుంది. పల్లెటూర్లలో అయితే ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కూరగాయలు అయినప్పుడు అడ్జస్ట్మెంట్ కోసం చింత చిగురు, మరియు ఇంకా వర్షాలు పడితే ఆకుకూరలు కూడా చాలా దొరుకుతాయి. హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో కూడా సి విటమిన్ ఉంటుంది చింత చిగురులా. ఇది పప్పులా వేసుకోవచ్చు, వట్టి చేపలు చింత చిగురు, ఉల్లిగడ్డ, టమాటా వండుకోవచ్చు. చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. అవును కదా. అది చాలా తెంపుచ్చారా నాకు కూడా. అంటే లేత ఉంది చూడు, కొనాలు పెట్టి తెంపురి. అయితే లేతగా బాగుంది మంచిగా. ఇది పోతే పూత కూడా వస్తుంది కదా అక్క. ఓకే.